వీకెండ్లో గ్రాసరీ రీఫిల్ చేసుకుంటే వీక్ డేస్లో టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో నేను ఏఎంబి మాల్ వెళ్ళినప్పుడు స్పార్లో ఈ గ్రాసరీస్ తీసుకున్నా. ఇవి కోకమ్ అండ్ ఇమ్లీ గోలీ కౌంటర్ దగ్గర షాప్లో తీసుకున్నా. చాలా టేస్టీగా ఉన్నాయి. తీసుకున్న వెంటనే ఆర్గనైజ్ చేసేస్తే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే అవి అలానే ప్యాకెట్స్లో ఉండిపోయి పురుగు పట్టేస్తుంది. కాస్త బద్ధకం పక్కన పెట్టి వీటిని ఫస్ట్ అయితే సర్దేసుకుంటున్నాం. ఒక చిన్న టిప్, గ్రాసరీస్లో ఇలా బిర్యానీ ఆకు వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. సో ఆల్వేస్ నేను ఇదైతే పక్కా ఫాలో అవుతా. ఈ స్టిక్కర్స్ నేను మీషో నుండి తీసుకున్నా. లింక్ కమెంట్స్లో ఉంది. మీకు కూడా నచ్చితే లింక్ కాపీ పేస్ట్ చేసి కొనేయండి. యాక్చువల్గా వైట్ మార్కర్తో రాస్తే బెటర్ అనుకుంటా. నేనేమో పెన్సిల్తో రాస్తున్నా, సరిగ్గా కనిపించట్లేదు. ఇలా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే వెతుక్కునే పని తగ్గుతుంది. ఏమంటారు? ఈ స్టిక్కర్స్ ఐడియా కూడా నాకు చాలా నచ్చింది. ఈజీగా ఏవి ఎక్కడున్నాయో కనిపిస్తాయి. సో ఫస్ట్ అయితే అన్నీ సర్దేసుకుంటున్నా. ఆల్మోస్ట్ అన్ని గ్రాసరీస్లో లైక్ బాస్మతి రైస్, కందిపప్పు, మినప్పప్పు ఇలా బయట పెట్టుకునే అన్ని గ్రాసరీస్లో నేనైతే బిర్యానీ ఆకు కంపల్సరీ పెడతానమాట. సో పురుగు పట్టదు. ఫ్రిడ్జ్లో ఈ సెక్షన్ మొత్తం సలాడ్స్ ఆర్ చైనీస్ క్యూజిన్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకుంటా. సో ఈజీగా కావాల్సినప్పుడు దొరికేస్తాయి. మీలో ఎంతమంది ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం ఇష్టపడతారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. చిన్న చిన్న హ్యాబిట్సే కానీ మనకు రోజువారీ లైఫ్లో చాలా హెల్ప్ చేస్తాయి. ఈవెన్ చెత్తని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే కిచెన్ కౌంటర్ కూడా క్లీన్గా ఉంటుంది. క్రాకరీ నచ్చాక కొనకుండా ఉంటానా? ఈ బౌల్ అండ్ ప్లేట్ నాకు చాలా నచ్చాయి. చాలా మందంగా ఉన్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. వీటి మీద అరౌండ్ 700, 360 అలా ఉంది ప్రైస్. కానీ నాకు 170, 129కే వచ్చేసాయి డిస్కౌంట్లో. మీరు మీ వీకెండ్లో ఏం చేస్తారో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. Follow for more real-time vlogs. And thanks for watching this video. Please like, share and subscribe to my channel.